ఈరోజు టేస్టీగా ఈజీ ప్రాసెస్లో 2 నిమిషాల్లో పచ్చిపులుసు ఎలా చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం. మనకు సమ్మర్లో పచ్చిపులుసు ఎక్కువగా తినాలి అనిపిస్తుంది కదా, అలా తినాలి అనిపించినప్పుడు మనం 2 మినిట్స్లో ఇలా పచ్చిపులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది. పచ్చిపులుసు చేయడం చాలా ఈజీ అండి. ఎలా చేసుకుందామో చూద్దాం. ఇలా చేసిన పచ్చిపులుసు, ఇలా పప్పులు, అలాగే ఇలా ఆలు కుర్మా చేసుకున్నప్పుడు వాటితో పాటుగా పచ్చిపులుసుని కూడా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఈ పప్పు ఆలు కుర్మా రెసిపీ కావాలి అనుకుంటే నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను, ఆ వీడియోని చూడండి. ఇప్పుడు పచ్చిపులుసు ఎలా చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం. పచ్చిపులుసు చేయడం ఈజీ అండి. మనకు 2 మినిట్స్లో పచ్చిపులుసు రెడీ అయిపోతుంది. పచ్చిపులుసు రెడీ చేసుకోవడానికి ముందుగా మనం ఇంత క్వాంటిటీ చింతపండుని 2 టైమ్స్ వాష్ చేసి వేడి వాటర్లో నానబెట్టుకోవాలి. ఇలా వేడి వాటర్లో నానబెట్టుకోవడం వలన మనకు చింతపండు గుజ్జు ఈజీగా వచ్చేసి వేడి వాటర్లో నానబెట్టి ఒక 10 మినిట్స్ ఆ తర్వాత ఇలా పులుసు మొత్తం తీసి ఒక బౌల్లో పెట్టుకోండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని పచ్చిపులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే 2 టేబుల్ స్పూన్స్ బెల్లం కూడా వేసుకొని చేసుకోవడం వలన మనకు పులుపు టేస్ట్ లేకుండా చాలా బాగుంటుంది. అలాగే ఆ తర్వాత ఇలా పోపు పెట్టుకున్నామంటే పచ్చిపులుసు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈజీ ప్రాసెస్.